ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. 58వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆ షట్పది శ్లోకాల్లో షష్ఠ శ్లోకం చూద్దాం. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధిమథన మందర పరమం దరమపనయత్వం మే. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధిమథన మందర పరమందరమపనయత్వం మే. అన్ని శబ్దాలంకారాలే, అర్థాలు కూడా విశేషమైనవి. దామోదర, ఆయన ఉదరంపై అద్భుతమైన వనమాల, దామం అంటే పొలదండ, అలంకారంగా ఉంది. గుణమందిర, సద్గుణాలకు ఆయనే మందిరం, నివాసం. సుందర వదన అరవింద, అందమైన ముఖంతో ప్రకాశిస్తూ, అరవిందం వంటి ముఖారవిందంతో ప్రకాశిస్తున్నారు స్వామి. గోవింద, గాం విందతే ఇది గోవింద. గోశబ్దానికి నక్షత్రము, భూమి, వేదము, కిరణము, ఆవు ఇన్ని అర్థాలున్నాయి. అన్నిటిని రక్షిస్తున్నాడు ఆయన. వింద, ఆనందింపజేస్తున్నాడు. హిరణ్యాక్షుడిని సంహరించి భూమండలాన్ని ఆనందింపజేశాడు. అంతరిక్షంలో సూర్యభగవానుడిగా ఉండి గ్రహాలను రక్షిస్తున్నాడు తన కిరణాలతో. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది, ఆ కిరణాలతో మానందరిని రక్షిస్తున్నాడు. ఇంకా వేద సంరక్షకుడు, మత్స్యావతారి అయి వేదాలను రక్షించాడు. గోపాలకుడై గోవులను రక్షించాడు. వింద, గోవింద. ఓ స్వామి, భవ జలధి మథనమందర, ఈ సంసార సాగరం అనే సముద్రాన్ని మధించేటటువంటి మందరపర్వతం నువ్వే స్వామి. పరమం దరం అపనయ, పరమం అధికంగా ఉన్నటువంటి దరం, నాలో ఉన్న దోషాలను అపనయ, తొలగించు స్వామి. త్వం మే, మే దరం అపనయ, నా యొక్క దోషాలను తొలగించు. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మథన మందర పరమం దరమపనయత్వం మే. ఇప్పుడు మనం 58వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ఏకో వారిజబంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభ. వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. అద్భుతమైన సంబోధనలు. పశుపతే, పశువులంటే జీవులు. ఓ స్వామి, ఏకః వారిజబంధవః, ఆ సూర్యుడు ఒక్కడే. క్షితినభో వ్యాప్తం, ఆకాశంలోనూ భూమిలోనూ తన కిరణాలతో వ్యాపించి తమోమండలం అంధకార సముదాయాన్ని భిత్వా భేదించి లోచన గోచరోపి, మా నేత్రాలకు కనిపిస్తూ భవతి ఉంటున్నాడు. పరంతు, కానీ త్వం నీవు కోటి సూర్యప్రభవ, కోటి సూర్యప్రభ. ఆయన ఒకడే సూర్యుడు, కానీ కోటి సూర్యప్రభ కాంతి ఉంది నీకు, కోటి సూర్యకాంతి ఉంది. అలాంటి వాడివి. వేద్య కిం నభవతి, నువ్వెందుకు కనపడవు? ఎంత గొప్ప ప్రశ్న చూడండి. స్వామి, సూర్యభగవానుడు అద్భుతమైన కిరణాలతో చరాచర జీవులను రక్షిస్తున్నాడు, కనిపిస్తున్నాడు. నువ్వు కోటి సూర్యప్రభాభాసమానుడు, మరి మాకెందుకు కనిపించవు? సూర్యకాంతి అందరికీ కనిపిస్తుంటే మీ కాంతి మాకెందుకు కనిపించదు? మీరు మాకు ఎందుకు దృశ్యమానం అవరు? అహో, ఆశ్చర్యంగా ఉంది కదా. మత్ తమః, మత్ నా యొక్క తమః అజ్ఞానం, కీదృక్ ఎటువంటిది, కీదృక్ భవేత్ ఎటువంటిదో కదా. నా అజ్ఞానం ఎలా ఉందో, ఎంత గాఢంగా ఉందో, ఎంత దృఢంగా ఉందో, ఎంత మందంగా ఉందో, మరి నువ్వెందుకు కనిపిస్తావు? అజ్ఞానం అనే పొర కమ్మేస్తే నీ కాంతి నాకు కనిపిస్తుందా? అది జ్ఞానకాంతి. సూర్యుడి కాంతి ఆరోగ్యాన్ని ప్రసాదించేది, కానీ నీ దగ్గర ఉన్న కాంతి జ్ఞానకాంతి. ఆ జ్ఞానకాంతి ఎప్పుడు ప్రసరిస్తుంది? నాలో ఉన్న అజ్ఞానం పోయినప్పుడే కదా. దట్టంగా పేరుకుపోయింది. మత్తమః, నాలో ఉన్న తమస్సంతా కూడా తమోగుణం,
అజ్ఞానాంధకారం పెరిగిపోయింది. సర్వం వ్యపనీయ, మొత్తాన్ని తొలగించేసే స్వామి. సాక్షాత్ ప్రసన్నోభవ, ప్రత్యక్షంగా నాకు కనిపించు, నా అజ్ఞానాన్ని తొలగించు, నీ జ్ఞాన స్వరూపాన్ని దర్శింపజేయి. ఏకో వారిజబంధవ క్షితినభో వ్యాప్తంతమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభ వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నోభవ. మనం కూడా స్వామిని ప్రార్థిద్దాం, మన అజ్ఞానాన్ని తొలగించి మనకు కూడా స్వామి యొక్క దర్శనం అవ్వాలని కోరదాం. పునర్మిలమ ఆగామిని కార్యక్రమే.